ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే సింధు మాత గారు. ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీ అంటే మోస్ట్లీ క్రియేట్ అయ్యేది నరదిష్టి. నరదిష్టి మనిషికి నిజంగానే తాకుతుందా? కొంతమంది మనుషులతో మీకు మాట్లాడినప్పుడు మనిషి యొక్క ఆస్ట్రల్ ఫార్మేషన్ ఏంటంటే మనసు బుద్ధి ద్వారా ఏర్పడేది ఆస్ట్రల్ ఫార్మేషన్. ఇది డిస్టర్బ్ అయింది అనుకోండి, మన సోల్ డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు మనిషి దిష్టి తాకొద్దనేసి ఎడమ కాలుకి నల్లదారం అని, నల్ల బొట్టు అని ఇట్లా ఇవన్నీ చేస్తూ ఉంటారు. మళ్ళీ ఇంకొకటి దిష్టి తీసుకోవడము, ఒక గుడ్డుతో నిమ్మకాయతోనో 3 రోజుల మధ్యలో వేయడము, ఇవన్నీ నిజంగానే వర్తబులా? ఎందుకంటే 3 దారుల్లో ఎందుకు వేస్తారంటే నెగిటివ్ ఎనర్జీ అనేది బొట్టు ఎందుకు పెట్టుకోవాలి? బొట్టు ఎందుకు పెట్టుకోవాలంటే అంటే మన బాడీలో ఎనర్జీ ఇవ్వడం, ఎనర్జీ తీయడం అనేది 3 పాయింట్స్ దగ్గర చేయొచ్చు. ఇప్పుడు చాలామంది యూత్ ఎందుకు స్వామి వివేకానంద లాగా తయారవ్వలేకపోతున్నారు తెలుసా? మళ్ళీ స్వామి వివేకానందాలు ఎందుకు పుట్టలేదు అంటే ఇప్పుడంతా ఏంటంటే యూత్ ముందుగానే ప్రీ కల్చర్, ఫారిన్ కల్చర్లోకి మారిపోతున్నారు. మనిషిని నిజంగా హిప్నటైజ్ ఎలా చేస్తూ ఉంటారు? హిప్నటైజ్ ఎలా చేయడం అంటే ఇప్పుడు శ్రీశైలం చాలా చెప్తున్నారు కదా, సో శ్రీశైలం పర్టికులర్గా ఏంటి? శ్రీశైలం పర్టికులర్గా ఏంటంటే నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే మేము కారు కొన్నప్పుడు పదే యాక్సిడెంట్స్ అవుతా ఉన్నింది ఆ కారు. సరే ఎందుకు యాక్సిడెంట్ అవుతుంది అని చెప్పి ఆ కారు తీసుకొని శ్రీశైలం వెళ్ళాం. అక్కడికి వెళ్ళి పూజ చేసుకున్నాక మాకు ఆ సమస్య క్లియర్ అయింది. ఆ సమస్య క్లియర్ చేసుకోవడమే కాదు, అక్కడ కూర్చొని జపం చేశాను. జపం చేస్తున్నప్పుడు పింక్ కలర్ ఆరా. కామాఖ్య అమ్మవారు, దుర్గా అమ్మవారు, డిఫరెన్స్ ఏంటి? కామాఖ్య ఏంటంటే వెల్కమ్ టు అనంతరం మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే సింధు మాత గారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మ. అంటే నేను ఎప్పుడు వచ్చినా కూడా ఒక పట్టు చీరల్లో కనిపిస్తూ ఉంటారుగా, ఇప్పుడు కాటన్, అది కూడా రెడ్ అంటే మనం ఏదైనా దీక్ష ఉన్నప్పుడు ఫుల్గా వేసుకుంటూ ఉంటాం కదా, సో ఇప్పుడు ఏమైనా ఉన్నారా మీరు? నేను దీక్షలో ఉన్నాను ప్రజెంట్. ఎందుకు దీక్ష చేస్తున్నానంటే తిరుపతిలో ఆశ్రమం కడుతున్నాను. తిరుపతిలో ఆశ్రమం? ఓకే. సో తొందరగా పూర్తయిపోవాలి అని చెప్పి సంకల్పం తీసుకొని దీక్షలాగా చేస్తున్నాను. అంటే నార్మల్ రెగ్యులర్గా మనం చేసే పూజల కంటే కూడా కొంచెం స్ట్రాంగ్గా చేస్తే తొందరగా కంప్లీట్ అయిపోతుంది కదా. అవునవును. తిరుపతిలో ఆశ్రమం అని మీరే అంటున్నారు కదా, ఎందుకు కట్టియాలనుకుంటున్నారు? దానిలో ఏంటి అసలు? ఏం లేదు, అమ్మవారిని నిలబెడదాము అని అక్కడ. అంటే ప్రజెంట్ మనం కొన్ని రిచువల్స్ చేస్తాం. ఇప్పుడు అమ్మవారిని పెట్టినప్పుడు ఏంటంటే అభిషేకాలు చేసుకోవాలి, లేదంటే ఎవరైనా వస్తే యజ్ఞాలు చేయాలి. మనం అది చేయలేము కదా. అదే మనకు ఒక ప్లేస్, అమ్మవారికి అంటూ సపరేట్ ప్లేస్ ఉందనుకోండి. ఇప్పుడు ఎవరికైనా నెగిటివ్ క్లియర్ చేయాలి. మీకు ఓల్డెన్ డేస్లో తీసుకున్నట్లయితే చిన్నపిల్లలు బాగా ఏడుస్తుంటే దిష్టి తీసి పక్కకు పోసేస్తారు, ఎవరు టచ్ అయిన ప్లేస్లలో. కానీ మనం టౌన్లో, సిటీస్లో ఉండేటప్పుడు అలా చేయలేం కదా. దానికంటూ పర్టికులర్ ప్లేస్ ఉండాలి. ఎవరికైనా నెగిటివ్ క్లియర్ చేయాలన్నా మనం ఇంట్లో చేసామంటే ఏమవుతుందంటే ఆ నెగిటివ్ ఎనర్జీస్ మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి అమ్మవారి కోసం ఒక సపరేట్ ప్లేస్, మనం ఎవరికైనా సర్వీసెస్ చేయాలంటే అదే ప్లేస్లో యజ్ఞం చేయడం, క్యూర్ చేయడం, నెగిటివ్ ఉంటే క్లియర్ చేసుకోవాలి. ఇల్లు సపరేట్గా ఉండాలి. అన్నీ కలిసి ఉన్నాయనుకోండి, ఆ నెగిటివ్ మనం క్లియర్ చేసిన నెగిటివ్ ఎనర్జీస్ అంతా మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు మనం పీఠం నిర్వహిస్తున్నప్పుడు సపరేట్గా టెంపుల్ ఉండాలి. ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీ అంటే మోస్ట్లీ క్రియేట్ అయ్యేది నరదిష్టి. నరదిష్టి మనిషికి నిజంగానే తాకుతుందా? మీరే ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారు కొన్నిసార్లు. కొంతమంది మనుషులతో మీకు మాట్లాడినప్పుడు బాగా హెడేక్ వస్తుంది, చిరాగ్గా ఉంటుంది, అసలు తొందరగా లేచి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. కొన్ని ప్లేసెస్లో మీకే చికాగ్గా ఉంటుంది, కొన్ని ప్లేసెస్లో ఇంకా ఉండాలనిపిస్తుంది. మనం ఇప్పుడు కొన్ని టెంపుల్స్, ఇప్పుడు శ్రీశైలం వెళ్ళామనుకోండి,
చాలాసేపు ఉండాలి, ఆ ప్లెజెంట్నెస్ ఎంజాయ్ చేయాలి, ఆ వైబ్స్ని బాగా ఫీల్ అవుతాం అన్నమాట. అదే పబ్లిక్లో కొన్ని ప్లేసెస్లో ఉన్నప్పుడు టౌన్స్లో మనకు బాగా నెగిటివ్ వైబ్రేషన్ తగులుతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే మనిషి యొక్క యాస్ట్రల్ ఫార్మేషన్ ఏంటంటే మనసు బుద్ధి ద్వారా ఏర్పడేది యాస్ట్రల్ ఫార్మేషన్. ఇది డిస్టర్బ్ అయిందనుకోండి మన సోల్ డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి ఈ నెగిటివ్ అనేది ఇలా ఫ్లో అవుతుందన్నమాట. మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది నెగిటివ్ ఎన్విరాన్మెంట్, నెగిటివ్ థాట్స్. ఎవరైనా నెగిటివ్ థాట్స్ మైండ్లో పెట్టుకుని మీ పక్కన ఉంటే మీలో బాగా పాజిటివ్ ఉందనుకోండి, హెడేక్ వస్తుంది మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీల్ అవ్వగలుగుతాం. అదే చిన్నపిల్లలు అనుకోండి ఏడుస్తారు. మీరు బాగా ఫంక్షన్స్ చేస్తున్నప్పుడు బారసాల కానీ చిన్నపిల్లలకు ఫంక్షన్ చేస్తాం కదా, ఉయ్యాల్లో వేయడం, అందరూ వచ్చి చూడటం, చిన్నపిల్లని ఎత్తుకోవడం చేస్తే వాళ్ళు ఇంకా కొంతసేపటికే స్టార్ట్ చేస్తారనమాట ఏడుపు. ఎందుకంటే నెగిటివ్ వైబ్రేషన్ అనేది. ఇప్పుడు మనిషి దిష్టి తాకొద్దనేసి ఎడమ కాలుకి నల్లదారం అని, నల్ల బొట్టు అని ఇట్లా ఇవన్నీ చేస్తూ ఉంటారు. మళ్ళీ ఇంకొకటి దిష్టి తీసుకోవడము, ఒక గుడ్డుతో నిమ్మకాయతోనో 3 రోజుల మధ్యలో వేయడము, ఇవన్నీ నిజంగానే వర్తబులా? మీరు కూడా అది ఎవరైనా ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. ఎందుకంటే 3 దారుల్లో ఎందుకు వేస్తారంటే నెగిటివ్ ఎనర్జీ అనేది మన దగ్గరికి మళ్ళీ రిటర్న్ రాకుండా ఎటెళ్ళాలో తెలియకుండా ఉండిపోతుంది అనే ఉద్దేశంతో. ఓకే, ఇది ఒకటి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే 3 దారిలో ఫస్ట్ ఎవరు వెళ్ళిర్రో వాళ్ళకే తాకుతుంది అని అంటారు. అంటే అది ఆ వెహికల్ వెళ్ళడం కానీ ఏదన్నా అక్కడ పెట్టిన ఫుడ్ 3 రోజుల మధ్యలో పెట్టిన ఫుడ్ వెళ్ళడం వల్ల వాళ్ళకే తాకుతుంది అంటారు. నిజంగానే తాకుతుందా? వైబ్రేషన్ అనేది ఇప్పుడు మన రేడియో ఉంటుంది, మనం రేడియో సిగ్నల్స్ ఎలా అబ్జర్వ్ చేస్తుంది, ట్యూనింగ్ ఫ్రీక్వెన్సీ కరెక్ట్గా కనెక్ట్ అవ్వాలి. పైన శాటిలైట్ ఉంటుంది, శాటిలైట్కి రేడియోకి కనెక్టివిటీ ఏంటి? సిగ్నల్స్. అదేవిధంగా పాజిటివ్ సిగ్నల్స్ నెగిటివ్ సిగ్నల్స్ కూడా ఉంటాయి. దానికి ఏంటంటే మీకు ఫిజికల్ ఫార్మేషన్ ఉండదు ఎనర్జీకి. ఎనర్జీ ఫార్మేషన్ కదా. మనం ఇప్పుడు కరెంట్ని, సిగ్నల్స్ని, వైఫైని చూపించగలమా? చూపించలేము, ఫోటో కూడా తీయలేము కదా. అలాగే ఇది కూడా ఎనర్జీ ఏంటంటే మనం భగవద్గీతని తీసుకున్నట్లయితే ఆత్మకనేది అగ్నితో కాల్చలేము, తర్వాత నీటిలో ముంచలేము, ఈ విధంగా ఉంటుంది ఆత్మ గురించి వర్ణన చేసేటప్పుడు. ఎనర్జీస్ కూడా అంతే, దేనికి బెండ్ అవని ఒక యాస్ట్రల్ ఫార్మేషన్స్లో ఉంటాయి అవి. ఆ వైబ్రేషన్ తాకడం అనేది మన యాస్ట్రల్ ఫామ్కి తాగుతుంది. అంటే మన మనసుని బుద్ధిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. నెగిటివ్ ఎనర్జీ అనేది మన సోల్కి వెళ్తుంది. 3rd స్టేట్ జాగృత్, స్వప్న, సుసుప్తి అవస్థలలో ఏంటంటే సోల్కి వెళ్ళిపోతుంది అన్నమాట. మనల్ని నెగిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు మన సోల్లోకి నెగిటివ్ వెళ్ళిపోతే మనం సిక్ అయిపోతాం. మీకు ఇప్పుడు హీలింగ్ టెక్నిక్స్ కావచ్చు, గుడిలో మన కన్స్ట్రక్షన్ ఉంటుంది. ఇప్పుడు ధ్వజస్తంభం ఉంటుంది. ధ్వజస్తంభం ఏంటంటే కాలింగ్ టు గాడెసెస్, ఏంటంటే దేవతల్ని పిలవడం అన్నమాట. వాళ్ళు ఆవాహన అవ్వడానికి మీకు ఒక్కొక్కసారి కొన్ని టెంపుల్స్లో ఏంటంటే జెండా ఎగరేస్తారు పైకి. అంటే దేవతల్ని పిలవడం. జాతర చేసేటప్పుడు ఏంటంటే పైకి దేవతలను ఆహ్వానిస్తూ జెండా ఎగరేస్తూ ఉంటారు కొన్ని ప్లేసెస్లో. కొంతమంది ధ్వజస్తంభానికి పూజ చేస్తూ ఉంటారనమాట. ఇదంతా ఏంటంటే యాస్ట్రల్ ఫార్మేషన్లో ఉండేటటువంటి సిగ్నల్స్. మీకు గుడి కన్స్ట్రక్షన్ తీసుకున్నట్లయితే కూడా ఒక ఎనర్జీని ధ్వజస్తంభం నుంచి ఆవాహన చేసి మూల విరాట్లోకి వెళ్ళి మళ్ళీ మూల విరాట్ పైన కలశాలు ఉంటాయి. మీకు ఐడియా ఉందా? ఆ కలశం అనేది మీరు యాస్ట్రల్ ఫార్మేషన్లో జపం చేస్తూ చూస్తున్నప్పుడు ఆ ఎనర్జీ అనేది యూనివర్సల్ పైకి వెళ్ళేటప్పుడు ఒక ఫార్మేషన్ తీసుకొని ఒక విమానంలో కూర్చొని దేవత వెళ్ళేటట్టు ఉంటుంది యాస్ట్రల్ ఫార్మేషన్. గుడి కన్స్ట్రక్షన్ అనేది అలా ఉంటుందన్నమాట. మనము దేవత ఎప్పుడైనా బయటకు వెళ్ళాలంటే మూల విరాట్లో నుంచి కలశంలో నుంచి పైకి వెళ్తూ ఉంటుంది. ఇది ఎక్కడ కనిపిస్తుందంటే బాగా మెడిటేషన్ చేసేవాళ్ళు ఉంటారు, ధ్యానం చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు జపం చేస్తున్నటువంటి సమయంలో ఆ ఎనర్జీ అనేది పైకి ఎలా వెళ్తుంది, యాస్ట్రల్ ఫోర్స్ అనేది మన యాస్ట్రల్ బాడీ ద్వారా చూడొచ్చు. మన కళ్ళకి ఫిజికల్ వరల్డ్ని చూసే శక్తి మాత్రమే ఉంటుంది. మన యాస్ట్రల్ ఫోర్స్కి 3rd ఐ ఉంటుంది. అంటే ఆ 3rd ఐ ద్వారా ఫ్యూచర్ని, పాస్ట్ని చూడగలిగేటటువంటి శక్తి అనేది ఇంతకుముందు యోగులకు ఉండేదన్నమాట. అంటే సైంటిస్టులు ఇంతకుముందు కనుక్కోకముందే గ్రహాలను మనం పూజించున్నాం కదా,
వరుస క్రమంలో పెట్టి గ్రహారాధన, గ్రహాలు ఎలా తిరుగుతాయి అనేది ఇవన్నీ మన యోగులు ఋషులు ఎలా కనుక్కున్నారంటే దివ్య దృష్టి ద్వారా. ఈ దివ్య దృష్టి అనేది దేనికి ఉంటుందంటే ఫిజికల్ బాడీకి ఉండదు. యాస్ట్రల్ ఫార్మేషన్లో ఉన్న ఐ చూడగలుగుతుంది. ఫ్యూచర్ ఏంటి, పాస్ట్ ఏంటి, లేకపోతే చాలా దూరంలో ఉన్నటువంటి వస్తువులు ఏంటి అని మనం అందరం చూడొచ్చు కదా అని మీరు అడగచ్చు. అందరూ చూడొచ్చు, కానీ మనలో జపశక్తి ఉండాలి కదా. వాళ్ళు ఏంటంటే బ్రహ్మచర్యం తీసుకొని బాగా దీక్షలు చేసి వాళ్ళల్లో ఉన్నటువంటి శక్తిని బాగా అంటే నెగిటివ్ అవ్వకుండా బాగా పాజిటివ్ ఎనర్జీని పెంచుకొని యాస్ట్రల్ బాడీ బలంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎంత దూరమైనా చూడగలుగుతారు. మనకేంటంటే యాస్ట్రల్ బాడీ వాళ్ళ పాజిటివ్ ఎనర్జీని బట్టి ఒక లెవెల్ ఉంటుంది, ఒక్కొక్క లెవెల్ ఆఫ్ స్టేజెస్ ఉంటాయి. వాళ్ళ స్టేజ్ని బట్టి వాళ్ళకి దృష్టి అనేది వస్తుందన్నమాట. కొంతమంది 2 రోజుల ముందు చూడగలుగుతారు, కొంతమంది 2 నెలలకు ముందు చూడగలుగుతారు, కొంతమంది ఫ్యూచర్ బాగా చెప్తారు, పాస్ట్ చెప్పలేరు, కొంతమంది పాస్ట్ చెప్పగలుగుతారు, ఫ్యూచర్ చెప్పలేరు అనమాట. అంటే వాళ్ళకు ఉన్నటువంటి లెవెల్ ఆఫ్ స్టేట్, వాళ్ళ యాస్ట్రల్ బాడీ ఎంతవరకు వెళ్తుందో. కొంతమంది ఏంటంటే పనులు అయ్యేలా చేయగలరు. కొంతమంది చాలామంది మీరు డివోటీస్ని తీసుకున్నప్పుడు మేము పలానా గుడికి వెళ్ళి బాగా మొక్కులు మొక్కొని వచ్చాము, ఈ పలానా పనులు జరిగాయని మీకు చెప్తూ ఉంటారు. ఏంటంటే అక్కడ ఉన్నటువంటి మూల విరాట్లో ఉన్నటువంటి చైతన్య శక్తి ప్రాణప్రతిష్ఠ చేసి ఉంటారు కదా, ఆ చైతన్య శక్తి అనేది సహాయం చేస్తుందన్నమాట. బాగా హోల్ హార్ట్తో ఎవరైతే ఉంటారో, ఎవరికైతే కర్మలు తీరిపోయి ఉంటాయో వాళ్ళకి ఆ మూల విరాట్లో ఉన్నటువంటి యాస్ట్రల్ ఫామ్, ప్రాణప్రతిష్ఠ అంటేనే అక్కడ ఒక యాస్ట్రల్ ఎనర్జీని సృష్టించడం, దానికి మూమెంట్స్ ఉంటాయి. పరాశక్తి విశ్వాన్ని సృష్టించినటువంటి పరాశక్తి వేరు, మనం ప్రతిష్ఠ చేసినటువంటి చైతన్య శక్తి వేరు. మరి స్వయంభూ ఆలయాలకు ఇంకా చాలా పవర్ ఉంటుంది. ఇప్పుడు అష్టాదశ శక్తి పీఠాల్లో ఉన్నటువంటి స్వయంభూ ఆలయాలు చాలా పవర్ఫుల్, అందుకే కొన్ని లక్షల మంది జనాల్ని ఇప్పటికీ ఆకర్షిస్తుందన్నమాట. అమ్మవారికి చాలా పవర్ ఉంటుంది, స్వయంభూ ఆలయాలు కానీ జ్యోతిర్లింగాలు కానీ. అందుకే కాశీ తర్వాత మన శ్రీశైలం చాలా పవర్ఫుల్, ఎందుకంటే అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక శక్తి పీఠము, ఒక జ్యోతిర్లింగం రెండు కలిసి ఉన్నాయి కాబట్టి మోస్ట్ పవర్ఫుల్ ప్లేస్ అన్నమాట. మనం ఒక్కసారి జపం చేస్తే చాలు అది 1000 రెట్లు పవర్ ఇచ్చేస్తూ ఉంటుంది అక్కడ. జపం చేయడం అంటే? జపం చేయడం అంటే ఎనర్జీని మన శరీరంలోకి తీసుకోవడమే. మన బాడీకి ఫుడ్ ఎలాంటిదో మన సోల్కి జపం అలాంటిది. జపం చేస్తూ ఉంటే మన సోల్ అనేది ఎలివేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు తంత్రం ఏంటంటే సోల్ టు సూపర్ సోల్ ఎలివేషన్, అంతే. మన పవర్ని, మన సోల్ పవర్స్ని పెంచుకున్నాం అనుకోండి, మనం ఏమైనా చేయగలుగుతాం. ఇప్పుడు మీకు సోల్ పవర్ పెరిగిందనుకోండి, మీరు ఒక టీవీ ఛానల్ పెట్టగలుగుతారు, రేపు 300 మంది ఎంప్లాయీస్ని మెయింటైన్ చేయగలుగుతారు. అదో మీ క్యాపబిలిటీ. అంటే అదృష్టం అనేది కలిసి వస్తుందన్నమాట. ఒక గుడికి వెళ్ళినప్పుడు, ఒక జపం చేసినప్పుడు మన పనులు ఎందుకు అవుతాయి అంటే మన సోల్కి ఎనర్జీ అనేది వస్తుంది. గుళ్ళో ఉన్న చైతన్య శక్తి బాగా యజ్ఞాలు హోమాలు అన్నీ చేసి బాగా పవర్ఫుల్గా ఉంచుతారు విగ్రహాలని. వాటిల్లో చైతన్య శక్తి నుంచి అమ్మవారు మనకు కొంత శక్తిని అనుగ్రహిస్తుంది. మనం ఎప్పుడైతే వెళ్ళి ఇలా నమస్కరిస్తాం కదా, మూల వరాట్లో నుంచి డైరెక్ట్గా ఇలా తల ఉంచి ఇలా నమస్కరించినప్పుడు మనకు వస్తుంది అనమాట ఆ పవర్ అంతా. అందుకే నమస్కారం ముద్ర పెట్టారు ఇలాగా. అందుకే తల దించి నమస్కరించినప్పుడు మూల విరాట్లో నుంచి శక్తి డైరెక్ట్గా మన థర్డ్ ఐలోకి వచ్చేస్తుంది. అందుకే ఎవరికైనా ఇలా తల దించి నమస్కరించాలి, అది మన ఇండియన్ కల్చర్. దీంట్లో కూడా మన ఋషులు పవర్ పెట్టారు. అది పెద్దవాళ్ళు కాళ్ళు మొక్కాలి అని ఎందుకు అంటారంటే మదరు ఫాదర్ బాగా పాజిటివ్గా ఉంటారు కిడ్స్ విషయంలో. మన మెటర్నల్ మదర్ కావచ్చు, పెటర్నల్ మదర్ కావచ్చు, తర్వాత మన తాతయ్యలు కావచ్చు, వీళ్ళంతా ఏంటంటే నా మనవాళ్ళు మనవరాళ్ళు బాగుండాలి అని ఒక ఫీల్ ఉంటుంది వాళ్ళ మనసులో. కాబట్టి మీకు రాజస్థాన్ సైడ్ తీసుకుంటే కాలు మొక్కేటప్పుడు ఇలా పైనుంచి కింద వరకు నొక్కి చాలాసేపు గట్టిగా కాలు మొక్కుకొని వాళ్ళు చాలా వెయిట్ చేస్తారు, బ్లెస్సింగ్ ఎప్పుడు ఇస్తారా అని. బ్లెస్సింగ్స్ తీసుకొని వస్తారనమాట. ఎందుకంటే వాళ్ళల్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ అంతా బ్లెస్సింగ్స్ రూపంలో మన వాళ్ళకి మనవరాలకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఎనర్జీ అనేది యూనివర్స్లో మన తల్లిదండ్రులు, గురువు, ప్రకృతి అందిస్తూనే ఉంటుంది. మనం బాగా చికాకుల్లో ఉన్నాం అనుకోండి, పాజిటివ్ ఎనర్జీని రిసీవ్ చేసుకోలేం, నెగిటివ్ ఎనర్జీస్ లైక్ చేస్తాయి. ఎవరైతే స్నానాలు చేయకుండా ఉంటారో, నెగిటివ్ మెంటాలిటీతో ఉంటారో, ఇల్లు క్లీన్గా ఉంచుకోరు, అలాంటి వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీస్ అంటే చాలా ఇష్టం అనమాట. నైట్ నిద్రపోకుండా పగలంతా నిద్రపోతూ ఎంతసేపు లేజీగా ఉంటారో,
వాళ్ళంటే ఇష్టం. వీళ్ళని నెగిటివ్ ఎనర్జీస్ లైక్ చేస్తాయి బాగా. ఎక్కడైతే లక్ష్మీదేవి ఉండదో అక్కడ వెంటనే జ్యేష్ఠాదేవి ఎంటర్ అవ్వాలని చెప్పి మహావిష్ణువు వరం ఇచ్చాడనమాట. సాగర మదనంలో నుంచి జ్యేష్ఠాదేవి ఉద్భవించినప్పుడు. సో మన కల్చర్ అనేది, మన పెద్దవాళ్ళు అనేది మనకు ఒక కరెక్ట్ టైం టేబుల్ ఇచ్చారు. సూర్యోదయం ముందే నిద్రలేయాలి, కాలకృత్యాలు తెచ్చుకోవాలి, చుట్టూ ఉన్నటువంటి మెటీరియల్ వరల్డ్ అనేది చాలా క్లీన్గా ఉండాలి, ప్లెజెంట్గా పొద్దున్న దీపం వెలిగించి ప్రశాంతంగా పూజ చేసుకొని మిగిలిన కార్యక్రమాలన్నీ నిర్వహించుకోవాలని మంచి టైం టేబుల్ ఇచ్చారు. బొట్టు ఎందుకు పెట్టుకోవాలి? బొట్టు ఎందుకు పెట్టుకోవాలంటే మనకు ఆజ్ఞా చక్రం ఉంటుంది అక్కడ. మిమ్మల్ని హిప్నటైజ్ చేయాలనుకోండి, ఇప్పుడు మీకు హిప్నటైజింగ్ వీడియోస్ ఉంటాయి క్లాసెస్ ఆన్లైన్లో, థర్డ్ ఐ దగ్గరే చేస్తారు. హిప్నటైజ్ చేయాలంటే ఇక్కడే హిప్నటైజ్ చేయాలి. అంటే మన బాడీలో ఎనర్జీ ఇవ్వడం, ఎనర్జీ తీయడం అనేది 3 పాయింట్స్ దగ్గర చేయొచ్చు. మీ మూలాధారం, ఆజ్ఞాచక్రం ఇక్కడ, సహస్రార చక్రం ఇక్కడ. మీకు ఎనర్జీని వదలచ్చు, ఎనర్జీని లాగేయచ్చు మీ ఒంట్లో నుంచి. మూలాధారం అనేది తీసుకుందాం. ఇప్పుడు చాలామంది యూత్ ఎందుకు స్వామి వివేకానంద లాగా తయారవ్వలేకపోతున్నారు తెలుసా? స్వామి వివేకానందకి మీకు చాలా మెమరీ ఉందని చదువుంటారు మీరు. ఎందుకంటే ఆయన బుక్స్ని చాలా ఈజీగా చదివేసేవాడు, డిక్షనరీ చదివి వెంటనే అప్పచెప్పేశారు అని. అంత మెమరీ ఎందుకు వస్తుంది మామూలుగా ఒక పర్సన్కి? మళ్ళీ స్వామి వివేకానందాలు ఎందుకు పుట్టలేదు అంటే వీళ్ళల్లో ఉన్నటువంటి ఎనర్జీస్ ఉంటాయి. లేడీస్కి, జెంట్స్కి వాళ్ళల్లో ఉన్నటువంటి ఫ్లూయిడ్స్ అనేది బయటకు వెళ్ళిపోయింది అనుకోండి, ఇల్లీగల్ రిలేషన్స్ వల్ల. వాళ్ళు ఏంటంటే చాలా వీక్ అయిపోతారు, మెమరీ వీక్ అవుతుంది, మళ్ళీ పిల్లల్ని కనేటటువంటి శక్తి ఉండదు. ఇప్పుడంతా ఏంటంటే యూత్ ముందుగానే ప్రీ కల్చర్, ఫారిన్ కల్చర్లోకి మారిపోతున్నారు. వాళ్ళ ఒంట్లో ఉన్న శక్తి అంతా ఇల్లీగల్ రిలేషన్స్కి వెళ్ళిపోతూ ఉంది కాబట్టి వీళ్ళు ఏంటంటే వీక్ అయిపోతున్నారు అనమాట. బాగా వీక్ అయిపోయి వాళ్ళ మెమరీ తగ్గిపోతుంది. తర్వాత వాళ్ళకి ఏంటంటే ఒక పర్టికులర్ ఇది ఉండదు. స్వామి వివేకానంద బాగా బ్రహ్మచర్యం చేశారు. ఆయన బాగా బ్రహ్మచర్యం చేసి ఒక పర్టికులర్ మేనర్లో ఉన్నారు కాబట్టి ఆయనకి అంత మెమరీ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే మూలాధారంలో ఏంటంటే కౌళాచారంలో శక్తిని పెంచవచ్చు. నార్మల్గా అయితే శక్తి అనేది వెళ్ళిపోతుంది, అక్కడ ఎనర్జీ పెంచవచ్చు, ఎనర్జీని తీసేయచ్చు. అలాగే ఆగ్నేయ చక్రం ఉంది. ఆగ్నేయ చక్రంలో ఏంటంటే ఇలా బొట్టు పెట్టినప్పుడు ఇక్కడ మనకు గురువు యొక్క ఫింగర్లో 16 కేంద్రాలు ఉంటాయి. శిష్యుని యొక్క ఆజ్ఞా చక్రంలో 16 కేంద్రాలు ఉంటాయి. వీటిని శివశక్తి సంయుక్త అంటారు. అంటే గురువు అనేవాడు శివతత్వంలోకి వెళ్ళి శిష్యురాలి బొటని ఆజ్ఞా చక్రం మీద తన వేలు ఉంచినప్పుడు తనలో ఉన్నటువంటి కుండలిని శక్తి మూలాధారం నుంచి పైకి వస్తుందన్నమాట. అంటే ఇలా వైబ్రేట్ అవుతారు వాళ్ళు. ఇలా మనం బొట్టు పెట్టినప్పుడు ఏంటంటే మూలాధారంలో ఉన్నటువంటి కుండలిని శక్తిని మనం రైస్ చేయడం. ఇది ఎక్కడుందంటే ఆగమాల్లో, ఉపనిషత్తుల్లో కూడా ఉంది. దీనికి సంబంధించినటువంటి దాన్ని శక్తిపాతం అంటారు. ఇది ఉపనిషత్తుల్లో కూడా వివరించున్నారు, మన ఆగమ శాస్త్రాల్లో కూడా. మన ఋషులు ఎంతోమంది దీన్ని చేస్తూ ఉన్నారు కూడా. కాశ్మీరీ శైవిజానికి సంబంధించిన సాంప్రదాయాలలో వీటి గురించి వివరణ ఉంది. శక్తిని ఇలా పెంచవచ్చు అన్నమాట. తర్వాత శిష్యురాల్లో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీని ఇలా బొట్టు పెట్టి తీసేయచ్చు కూడా. ఇంకొకటి హిప్నటైజ్ చేయొచ్చు కూడా ఒక మనిషిని. ఇప్పుడు ఒక మనిషిని నిజంగా హిప్నటైజ్ ఎలా చేస్తూ ఉంటారు? హిప్నటైజ్ ఎలా చేయడం అంటే వాళ్ళ యొక్క సూక్ష్మ రూపంతో కమ్యూనికేట్ అవ్వడం. వాళ్ళు ఇప్పుడు వీక్గా ఉన్నారనుకోండి, వాళ్ళ మనసును, బుద్ధిని హిప్నటైజ్ చేసే వాళ్ళు ఆధీనంలోకి తెచ్చుకుంటారు. ఆధీనంలోకి తెచ్చుకుంటే వాళ్ళు కొంతసేపు వీళ్ళు చెప్పింది చేస్తారన్నమాట. ఇవి ఎక్కడున్నాయంటే మన తంత్ర గ్రంథాల్లో ఉన్నాయి ఈ విధానాలు. దీన్ని చూసే ఫారినర్స్ నేర్చుకొని హిప్నటైజ్ క్లాసులు ఇస్తూ ఉంటారు. మామూలుగా హిప్నటైజ్ క్లాసులను ఫారిన్లో జరుగుతున్నటువంటి సెషన్స్ అన్నీ మన ఆగమాల నుంచి వెళ్ళినవి, మన ఋషుల జ్ఞానమే ఇదంతా. ఎదుటి వ్యక్తులను ఎలా హిప్నటైజ్ చేయాలి అని. అందుకే ఆడపిల్లల్ని ఖచ్చితంగా ఇలా బొట్టు పెట్టుకోమంటారు. ఎందుకంటే వాళ్ళు వేరే వాళ్ళకి అడక్ట్ అవ్వకూడదు, డైవర్ట్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో ఇక్కడ బొట్టు అనేది పెట్టమంటారు అనమాట. ఇంకొకటి, మీకు కుంకుమార్చన చేస్తూ ఉంటాం అమ్మవారికి. ఇలా తీసి కుంకుమార్చన చేసినప్పుడు ఇలా తీసి మనం నుదుటను పెట్టుకున్నప్పుడు మన యాస్ట్రల్ బాడీకి పవర్ పెరుగుతుంది. కుంకుమ అనేది అందుకు పెడతాం. ఇంకొకటి, నెగిటివ్ ఫోర్స్ ఏదైనా మన దగ్గరకు వస్తుంది అనుకుందాం, అది ఆపుతుంది అనమాట. ఇప్పుడు మీ మీద ఏదైనా ప్రయోగం చేయాలి అనుకోండి, మన అమ్మవారిది శ్రీశైల భ్రమరాంబిక కుంకుమ ఉంటుంది, అమ్మవారి ముందు కుంకుమార్చన చేస్తూ ఉంటారు. అది తీసి ఇలా పెట్టుకున్నప్పుడు వెంటనే ఇంకా ప్రయోగం చేయలేరు అమ్మాయి మీద.
నెగిటివ్ ఫోర్స్ అనేది పనిచేయదు అనమాట. మనం మంత్రంతో ఏ సిలబల్స్ అంటే లైఫ్ టైం పనిచేయదంటారా? లైఫ్ టైం కాదు, ఆ టైం ఆ టైం మనకి రెగ్యులర్గా బొట్టు పెట్టుకునే అలవాటు చేశారు కదా మన పెద్దవాళ్ళు. సో పొద్దున్నే పూజ చేసి బొట్టు పెట్టుకుంటాం కదా, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు, నెగిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. సో ఇన్ని విధానాలు ఉంటాయి. ఆజ్ఞాచక్రంలో బొట్టు ఎందుకు పెట్టుకోవాలంటే ఇవన్నీ మన ఋషులు ఇచ్చిన జ్ఞానం. ఇదంతా నా ఓన్ ఎక్స్పీరియన్సెస్ కాదు. మన ఋషులు ఎందుకు ఇక్కడ బొట్టు పెట్టుకోవాలి అని చెప్పారు అంటే ఇన్ని విధానాలు. నెగిటివ్ని ఆపుతుంది, పాజిటివ్ని పెంచుతుంది, మనల్ని ప్రొటెక్టివ్గా ఉంచుతుంది. కాబట్టి మనం బొట్టు అనేది ధరించాలి. ఇప్పుడు శ్రీశైలం చాలా చెప్తున్నారు కదా, సో శ్రీశైలం పర్టికులర్గా ఏంటి? శ్రీశైలం పర్టికులర్గా ఏంటంటే శ్రీ మహాలక్ష్మి జపం చేసిన ప్లేస్ అన్నమాట. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే అది మహాలక్ష్మి ప్లేస్. ఒకసారి మహాలక్ష్మి శ్రీమన్నారాయణని అడుగుతుంది, నీ గుండెల్లో ప్లేస్ నాకు కావాలి, నీ హార్ట్ అనేసి అడుగుతుంది అనమాట. ఆయన ఒకసారి ఇలా చూసి, నా హార్ట్ని నేను శివుడికి ఇచ్చేసాను, సో నా హార్ట్లో నువ్వు ఉండాలి అనుకుంటే శివుడి కోసం జపం చెయ్యి, ఆయన అనుగ్రహం తీసుకో, నా గుండెల్లో నువ్వు ఉంటావు అని మహావిష్ణువు చెప్తారనమాట. అప్పుడు అమ్మవారు శ్రీశైలం ప్రాంతంలో వచ్చి జపం చేస్తుంది శ్రీ మహాలక్ష్మి. బాగా శివుడి కోసం జపం చేసి శివుడు మామూలుగా మనుషుల్ని బాగా టెస్ట్ చేస్తాడు. అసలే లక్ష్మీదేవి వచ్చి భూమి మీదకి వచ్చి మరీ జపం చేస్తుంది కదా, ఇంకా బాగా టెస్ట్ చేద్దాం అని చెప్పి లక్ష్మీదేవిని బాగా టెస్ట్ చేసేసరికి అమ్మవారు ఏమవుతుంది, ఇంకా శుష్కించుకుపోతుంది అనమాట. భూమి మీదకి దిగింది కదా అమ్మవారు, శుష్కించుకుపోయి ఆహారం లేక యజ్ఞగుండంలో దూకి భస్మం అయిపోతుంది. భస్మం అయిపోతే అప్పుడు శివుడు దర్శనం ఇస్తాడు. శివుడు దర్శనం ఇచ్చి, అమ్మవారి భస్మం అయిపోయింది కదా, అదంతా ఆ భస్మం వేస్ట్ కాకూడదు, ఇది లక్ష్మీదేవి నుంచి వచ్చింది కాబట్టి ఆ భస్మం నుంచి బిల్వపత్రం అనేది ఉదయిస్తుంది అనమాట. బిల్వపత్రం అనేది పుట్టిన ప్లేస్ అది. స్వామివారికి మీరు ఎప్పుడైనా అభిషేకం చేయాలనుకోండి శివుడికి, బిల్వపత్రం లేకుండా పూజ సంపూర్ణం కాదు అని చాలామంది చెప్తూ ఉంటారు కదా. ఖచ్చితంగా స్వామివారి తల మీద 3 కన్నులు ఉన్నటువంటి బిల్వపత్రాన్ని ఉంచి వాటర్తో అభిషేకం చేస్తేనే పూజ పూర్తవుతుంది అని చెప్పి వరం ఉంటుంది. బిల్వపత్రం అనేది లక్ష్మీ స్వరూపం, లక్ష్మి ఉద్భవించినటువంటి ప్లేస్ అన్నమాట శ్రీశైలం అనేది. కాబట్టి అమ్మవారు బాగా తపస్సు చేసిన ప్లేస్. తర్వాత 12 జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగం ఉన్న ప్లేస్, శక్తిపీఠాలలో భ్రమరాంబికాదేవి ఉన్నటువంటి ప్లేస్ అన్నమాట. తంత్రం ఎవరైతే చేస్తారో, తంత్రం అంటే ఏం లేదు, ఒక న్యూట్రన్ ఎనర్జీని మనం పొందడం. కరెంట్ని, ఒక 1000 వోల్టేజ్ కరెంట్ని మనం ఎలా పొందుతామో తంత్రం అంటే అంతే, నెగిటివ్ ఏం కాదు. ఎనర్జీని మనం పొందడానికి చాలా మంచి ప్లేస్, బాగా శక్తి ఉన్నటువంటి ప్రదేశం అన్నమాట. చాలా తొందరగా శక్తి వస్తుంది. ప్లస్ ఏంటంటే అక్కడ చాలా వనమూలికలు ఉంటాయి, రేర్, చాలా అద్భుతమైనటువంటి వనమూలికలు. రసవాదం అంటారు. ఆచార్య నాగార్జునుడు రచించినటువంటి రసవాద సిద్ధాంతంలో మూలికలతో బంగారం చేసేటటువంటి క్రియ ఉంటుంది. వాటికి సంబంధించినటువంటి బంగారం ఏదైతే చేస్తారో అటువంటి మూలికలు అనేది మీకు శ్రీశైలంలో లభిస్తాయన్నమాట. చాలా అద్భుతమైనటువంటి మూలికలు లభించే ప్లేస్, అమ్మవారు శక్తివంతంగా ఉన్నటువంటి ప్లేస్. కాబట్టి ఆ భూమి అనేది చాలా పవర్ఫుల్. సో ఎవరైనా మంచి ఎక్స్పీరియన్స్లు పొందాలి, లేదు మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయి, లేదంటే మనసు బాగాలేదు, ఏదో ఒక సొల్యూషన్ కావాలి అనుకున్నప్పుడు హ్యాపీగా శ్రీశైలంకి వెళ్ళి బాగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ, మీకు అక్క మహాదేవి తపస్సు చేసింది కదా, మీకు ఎప్పుడైనా కానీ ఒక గొప్ప యోగిని కానీ తపస్సు చేసిన ప్లేస్లో చాలా శక్తి నిక్షిప్తమై ఉంటుందన్నమాట. మీరు అక్కడికి వెళ్తే వెంటనే అన్ని సొల్యూషన్స్ లభించేస్తాయి. అది ఓన్గా, ఆ ఫీలింగ్ అనేది ఓన్గా తెచ్చుకోవాలి. అది శ్రీశైలం అనేది చాలా అద్భుతమైన ప్రదేశం. నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మేము కారు కొన్నప్పుడు పదే యాక్సిడెంట్స్ అవుతా ఉన్నింది ఆ కారు. సరే ఎందుకు యాక్సిడెంట్ అవుతుంది అని చెప్పి ఆ కారు తీసుకొని శ్రీశైలం వెళ్ళాం. శ్రీశైలం వెళ్ళి వీరభద్రస్వామి ఉంటారు అక్కడ, బయలు వీరభద్రస్వామి, అక్కడికి వెళ్ళి కారుకు పూజ చేయించాను అనమాట. తర్వాత అసలు కారు కొట్టలేదు, ఎక్కడ కూడా డాష్ ఇవ్వలేదు. సరే ఓకే అని నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ అది. అంతకుముందు అయితే నిలబడిన కారుని కూడా గుద్దేసి వెళ్ళిపోయేవాళ్ళు, ఊరికే హిట్ ఇచ్చేసేవాళ్ళు, కొత్త కారు అనమాట. అక్కడికి వెళ్ళి పూజ చేసుకున్నాక మాకు ఆ సమస్య క్లియర్ అయింది. ఆ సమస్య క్లియర్ చేసుకోవడమే కాదు, అక్కడ కూర్చొని జపం చేశాను.
జపం చేస్తున్నప్పుడు పింక్ కలర్ ఆరా బగబగా అనే వెలుగుతూ ఒక పింక్ కలర్ ఫార్మేషన్, ఒక రూపం లేనటువంటి పింక్ ఫార్మేషన్ నేను కళ్ళతో చూస్తూ ఉంటే ఎక్కడ కూర్చున్నారు ఎగ్జాక్ట్లీ? ఎగ్జాక్ట్లీ ఎక్కడంటే నేను జపం చేసినటువంటి ప్లేసు అక్కడే శ్రీశైలం లోపలే శివలింగానికి చేత్తో తాకి అభిషేకం చేసేటటువంటి ఉంది. మనకు చేతులతో తాకమని చెప్పారు, అభిషేకం చేయమని చెప్పారు, చేసి ఆ ముందే ఆ గుడి ముందే ప్లేస్ ఉంటుందన్నమాట. దత్తాత్రేయునికి సంబంధించి జపం చేసినటువంటి చెట్టు ఉంది, ఆ చెట్టు కింద కూర్చొని చేశాను. అది చాలా మంచి పవర్ఫుల్ ప్లేస్. గుడి ముందరే ఆ చెట్టు దగ్గర దత్తాత్రేయుల వారు జపం చేస్తున్నారంట, బోర్డు పెట్టారు. అక్కడ కూర్చొని జపం చేసినప్పుడు ఒక పింక్ కలర్ ఫార్మేషన్ కళ్ళతో ఇలా చూస్తూ ఉంటే రూపం లేనటువంటి ఆకారం ఎగురుతూ కనిపించింది. అది మామూలుగా ధ్యానంలో ఉంటే కనిపించడం వేరు, డైరెక్ట్ నేను ఇలా కళ్ళతో చూస్తూ ఉంటే అలా గాల్లో ఎగురుతా కనిపించింది. దాదాపు సరే ఇది మాయేమో అని చాలాసార్లు కళ్ళు ఇలా పులుముకొని చూశాను. దాదాపు 5 minutes అలాగే కనిపించింది. మంచి ఎక్స్పీరియన్సెస్ నాకు శ్రీశైలంలో. తర్వాత మా కార్ యాక్సిడెంట్ అవ్వలేదు. ఇది కామాఖ్య అమ్మవారు, దుర్గా అమ్మవారు డిఫరెన్స్ ఏంటి? కామాఖ్య ఏంటంటే దశమహావిద్యల ఫార్మేషన్, అంటే అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాల్లో సతీదేవి యొక్క శరీరం సుదర్శన చక్రం ద్వారా ఖండితమై పడినప్పుడు యోని భాగం అనేది, అమ్మవారి యోని భాగం అనేది అక్కడ పడింది అని ప్రతీతి. యోని భాగం అనేది 10 ముక్కలైంది. అమ్మవారి యోని 10 ముక్కలైతే దశమహావిద్యలుగా ఆవిర్భవించారు. మీరు టీవీలలో చూస్తున్నటువంటి త్రిపుర సుందరి కావచ్చు, లోపల ఉన్నటువంటి మాతంగేశ్వరి, కమలాత్మిక ముగ్గురికి కలిపి గోపురం ఉంటుంది. పెద్ద గోపురం చూపిస్తారు కదా మీకు కామాఖ్యలో. గోపురం కింద ఉండేది ముగ్గురే అన్నమాట. త్రిపుర సుందరి మధ్యలో ఉంటుంది, మాతంగేశ్వరి, కమలాత్మిక. త్రిపుర సుందరి అంటే పార్వతీదేవి యొక్క తాంత్రిక స్వరూపం, కమలాత్మిక అంటే లక్ష్మీదేవి యొక్క తాంత్రిక స్వరూపం, మాతంగేశ్వరి అంటే సరస్వతీదేవి యొక్క తాంత్రిక స్వరూపం అన్నమాట. ముగ్గురు అమ్మవార్ల తాంత్రిక స్వరూపాలు గర్భగుడిలో ఉంటాయి. గర్భగుడి ముందే మీకు బలులన్నీ జరుగుతూ ఉంటాయి. అమ్మవారి పక్కన బగలాముఖి, త్రిపుర భైరవి, చిన్నమస్త, దక్షిణకాళి ఇలా ఉంటారు అమ్మవార్లు. 10 మంది అమ్మవార్లు కలిస్తే పరాశక్తి. అంటే అర్థం ఏంటంటే మన శరీరంలో ఉన్నటువంటి పంచప్రాణాలు అంటే 10 రకాలైనటువంటి ప్రాణాలు కలిస్తేనే సుషుమ్న నాడి అనేది యాక్టివేట్ అవుతుంది. కుండలిని శక్తి అంటారు దాన్ని, అమ్మవారు అంటారు. సుషుమ్న నాడి యాక్టివేట్ అయితేనే మిగతాడే యాక్టివేషన్, సహస్రార చక్రం యాక్టివేషన్ అవుతుంది. చనిపోయేటప్పుడు ప్రాణం ఎప్పుడు సహస్రార చక్రం నుంచి బయట వెళ్తే ముక్తి. చెవులల్లోనూ, ముక్కుల్లోనూ, నోట్లోనూ, కళ్ళల్లో నుంచి ప్రాణం పోకూడదు. మీరు చాలామంది డెడ్ బాడీస్ చూసినప్పుడు ఇలా కళ్ళు తెరుచుకొని చనిపోయి ఉంటారు, నోరు ఓపెన్ చేసుకొని చనిపోతారు. కొంతమంది వేరే విధానంలో, అంటే వాళ్ళు యూరిన్ పాస్ చేసో అలాగా చనిపోతూ ఉంటారు. అలా చనిపోయారంటే వాళ్ళు అదో జన్మలు తీసుకుంటారనమాట. అదో జన్మలు అంటే ఏ కుక్కగానో, పిల్లిగానో, పాముగానో జన్మ తీసుకుంటారు. చెవులో నుంచి, ముక్కులో నుంచి ప్రాణం పోకూడదు. ధ్యానం ఎందుకు చేస్తారంటే సహస్రార చక్రం నుంచి ప్రాణం వదిలేసామనుకోండి మీకు ముక్తి, మోక్షం, దివ్యలోకాలకి వెళ్ళిపోతారనమాట. మళ్ళీ ఇలా హ్యూమన్ బాడీస్ తీసుకోవటాలు, ఈ కష్టాలు, టార్చర్ ఉండదు. అందుకే జపాలు, తపాలు అన్నీ చేస్తారు. ఎందుకంటే ఈ దశ ప్రాణాలని యాక్టివేట్ చేసి సుషుమ్న గుండా సహస్రార చక్రానికి వెళ్తే చివరి దశలో ప్రాణం అలా పోయిందనుకోండి హ్యాపీగా అమ్మవారిలో కలిసిపోవచ్చు అని. అటువంటి పాయింటే అన్నమాట కామాఖ్య అంటే, ఇంకేదో కాదు. మంచి ఎనర్జీ పాయింట్. మనకు సుషుమ్న నాడి యాక్టివేట్ అయిపోతుంది బాగా. మూలాధార చక్రం అనేది మన బాడీలో, మూలాధార చక్రం అనేది కింద ఉంటుంది. అది బాగా యాక్టివేట్ అయిందనుకోండి రెడ్ కలర్లో ఉంటుంది. యాక్టివేట్ అయితే తొందరగా మనకు ఎక్స్పీరియన్సెస్ వస్తాయి. ఆస్ట్రల్ ఎక్స్పీరియన్స్లు రావడం, అమ్మవార్లు కనిపించడం. నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే కామాఖ్యలో నేను ప్రతి అంబుబాచి ఉత్సవాలకి వెళ్తూ ఉంటాను. దాదాపు 5-6 ఏళ్ళుగా వెళ్తున్నాను. నాకు అక్కడ వచ్చిన ఎక్స్పీరియన్స్లు ఏంటంటే, నేను ఫస్ట్ కామాఖ్యకి వెళ్ళినప్పుడు జపం చేసి వచ్చి కామాఖ్య అంబుబాచి ఉత్సవాలు చూసుకొని వచ్చిన తర్వాత పీఠం బాగా జనాకర్షణ, ధనాకర్షణ, డెవలప్మెంట్ అనేది ఉండిందన్నమాట. తర్వాత మూడో ఉత్సవాలకి అమ్మవారు మంచి వేరియేషన్ తీసుకొచ్చింది.
నేను ప్రతి అంబుబాచి ఉత్సవాల్లో 3 రోజులు అక్కడ జపాలు తపాలు హోమాలు చేసుకుంటూ ఉంటాను. నాకు వచ్చిన మంచి ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఒకరోజు అలాగే అంబుబాచి ఉత్సవాల్లో లాస్ట్ ఇయర్ జపం చేస్తుంటే అమ్మవారు చేతుల్లో కత్తి ధరించి రెడ్ కలర్ క్లాత్ ఇలా చుట్టుకొని ఉందన్నమాట. హెయిర్ కర్లీ హెయిర్, ఇంత పెద్ద కళ్ళు, ఫోర్స్గా వెళ్తుంది కత్తి తీసుకొని అమ్మవారు. అలా కనిపించింది. ఓకే, నేను చాలా సాటిస్ఫై అయ్యాను ఆ ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు. ఓకే, కామాఖ్య కాళి అంటే ఇలా ఉంటుందా అమ్మవారు, ఇంత స్పీడ్గా పరిగెత్తుతుంది కత్తి తీసుకొని అనుకున్నాను నేను. తర్వాత ఫిజికల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మంచి వేరియేషన్ వచ్చింది. అంటే మంచిగా డెవలప్ అవ్వడం కానీ, మంచి ఎక్స్పీరియన్స్లు రావడం వల్ల నేను బాగా అడిక్ట్ అయ్యాను. ప్రతి అంబుబాచికి వెళ్ళాలి, అమ్మవారి దగ్గరికి, అమ్మవారి అనుగ్రహం పొందాలి. కొన్ని సమస్యలు కూడా సాల్వ్ అయ్యాయి. నా పర్సనల్ విషయాలన్నీ కొన్ని సమస్యలు సాల్వ్ అయ్యాయి. తర్వాత డివోటీస్కి సజెస్ట్ చేయడం. ఎందుకంటే మన ఆంధ్ర ప్రజల్లో చాలామంది త్రిపుర సుందరి ఉపాసకులు ఉన్నారు. నిజమైనటువంటి త్రిపుర సుందరి ఉద్భవించింది నీలగిరి పర్వతాల మీదే అన్నమాట. కామాఖ్య కాళి అంటే అసలైన త్రిపుర సుందరి ఉన్నది అక్కడే. కాబట్టి అందరూ అక్కడికి వెళ్తే మనం ఒరిజినల్ శక్తిపీఠం కాబట్టి దర్శించవచ్చు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ సో మచ్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. సో చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ఉంటా. సైనింగ్ ఆఫ్ కీర్తి.